హలో అండి, రాజేందర్ బైశెట్టి, సర్జికల్ ఆంకాలజిస్ట్. రోజు బ్రెస్ట్లో ఉన్న గడ్డలో అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చా లేదా తెలుసుకుందాం. ముందుగా ఈ బ్రెస్ట్లో వచ్చే గడ్డలని వయస్సును బట్టి వేరు వేరు రకాలుగా ఉంటాయి. సో నార్మల్గా 20 నుంచి 30 సంవత్సరాల వయసులో వచ్చే గడ్డలు ఫైబ్రో అడినోమా అంటాము, లేదంటే ఫిల్లాయిడ్స్ ట్యూమర్స్ అంటాము. సో ఇవి ఫైబ్రో అడినోమా అనేవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న గడ్డలు బ్రెస్ట్లో చేయి పట్టుకొని కదిల్చినప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో అవి మెయిన్గా ఫైబ్రో నార్మల్గా ఫైబ్రో అడినోమా ఫిల్లాయిడ్స్ ట్యూమర్స్ అనేవి ఇవి క్యాన్సర్వి కాదు, ఇవి బినైన్ గడ్డలని అంటాము. వీటిని నార్మల్గా సర్జరీ చేసి తీసేస్తే సరిపోతుంది. కానీ ఫిల్లాయిడ్స్ ట్యూమర్స్ అనేవి కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నప్పుడు అవి క్యాన్సర్గా మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. లేదు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే బేబీకి పాలు ఇచ్చేటప్పుడు కానీ వచ్చే గడ్డలు అనేవి మెయిన్గా యాప్సిస్ అంటాము. ఇవి ఎలా ఉంటాయనంటే ఆ గడ్డకు చుట్టుపక్కల స్కిన్ రెడ్గా అవ్వడము, సో చాలా నొప్పి ఉండడం ఇలా జరుగుతుంది. బ్రెస్ట్ యాప్సిస్ అనేది ఉన్నప్పుడు నార్మల్గా ఫీవర్ రావడం కానీ లేదంటే గడ్డ నుంచి పస్ డిశ్చార్జ్ రావడం కానీ జరుగుతుంది. 20 సంవత్సరాల తర్వాత నార్మల్గా వచ్చే అందులో బ్రెస్ట్లో వచ్చే గడ్డలని కొంచెం అనుమానంగా చూడాల్సి వస్తుంది. సో క్యాన్సర్ గడ్డలు అనేవి 40 సంవత్సరాల తర్వాత మోస్ట్ కామన్. సో ఈ గడ్డలు వచ్చినప్పుడు చేంజెస్ ఎలా ఉంటాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాన్సర్ గడ్డ అనేది ఎప్పుడు నొప్పి ఉండదు. సో చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే ఇదేం నొప్పి లేదు కదండి అందుకని నార్మల్ అనుకున్నాను అంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ గడ్డ అనేది చాలా లేట్ స్టేజ్లో తప్ప మిగతా అన్ని స్టేజ్ల్లో నొప్పి ఏమీ ఉండదు. సో అది చూడడానికి నార్మల్ గడ్డ లాగానే ఉంటుంది. సో నొప్పి ఉండకపోవడం, లేదంటే నిపిల్ రిట్రాక్షన్, సో ముందు నార్మల్ నిపిల్ ఉండి ఇప్పుడు నిపిల్ లోపలికి పోవడం, అది ఒక క్యాన్సర్ లక్షణమే. లేదనంటే నిపిల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడం, లేదు క్యాన్సర్ బ్రెస్ట్లో స్టార్ట్ అయ్యి తర్వాత యాక్సిల్లాలోకి స్ప్రెడ్ అవుతుంది. సో నార్మల్గా బ్రెస్ట్లో ఒక గడ్డ వచ్చి కొద్ది రోజుల తర్వాత యాక్సిల్లాలో మళ్ళీ ఇంకో గడ్డ స్టార్ట్ అయింది అన్నప్పుడు దాన్ని అనుమానంగా చూడాల్సి ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి తగిన పరీక్షలు చేసుకోవడం అనేది మంచిది.